బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు చేశారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బంజారాహిల్స్ నందినగర్లో 3-4 రోజులుగా నిద్రలేని రాత్రులు కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. కేటీఆర్ ను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చన్న సమాచారం ఉండడంతో ఆయన అరెస్టును ప్రతిఘటించడానికి పార్టీ శ్రేణులు జాగారం చేశారు. వికారాబాద్ జిల్లా లగచెర్లలో అధికారులపై దాడి కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో గత 4 రోజులుగా కేటీఆర్ ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సైతం కేటీఆర్ ను అరెస్టు చేస్తారని తమకు సమాచారం ఉందని, ఆయనకు రక్షణగా నిలుద్దామని జీహెచ్ఎంసీకి చెందిన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ అరెస్టు సమయంలో పార్టీ కేడర్ ఎవరూ లేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని, కింది స్థాయి కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న అంచనాతో జాగారం వ్యూహాన్ని విన్నట్లుగా సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన నేతలు నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద జాగారం చేసినట్లు సమాచారం. 3 రోజుల పాటు కేటీఆర్ కూడా వారితో పాటే అక్కడే ఉన్నారు. వారితో పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ కాలం గడిపారు. వాస్తవంగా కేటీఆర్ గచ్చిబౌలిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరూ నందినగర్లోనే ఉంటున్నారు. 3 రోజులుగా ఇదంతా జరుగుతున్నా కూడా కేటీఆర్ అరెస్టు ఉంటుందా, ఉండదా, ప్రభుత్వ స్ట్రాటజీ ఏమిటంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరా తీయడం ప్రారంభించారు. తమకు అధికార పార్టీలోని కొందరు నాయకులు, పోలీసు ముఖ్యుల ద్వారా కేటీఆర్ అరెస్టుపై సమాచారం ఉందన్న నేతలు 3 రోజులైనా అరెస్టు కాకపోవడంతో తమకు తప్పుడు సమాచారం అందించారా లేక తప్పుదోవ పట్టించారా అనే అంతర్మదనం మొదలైంది. తమకు సమాచారం అందించింది కూడా ముఖ్య పోలీసులేనని వారిని అనుమానించాలా లేక అయోమయానికి గురి చేయడానికి ఇలాంటి ప్రచారాన్ని తీసుకువచ్చారా అంటూ గులాబీ కీలక నేతల్లో చర్చ మొదలైంది. అరెస్టుపై కేటీఆర్ కూడా ఒకంత అసహనానికి గురైనట్లుగా సమాచారం. అరెస్టు చేస్తే అరెస్టు చేసుకోనివ్వండి, కానీ ప్రతిరోజు ఇలా అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరగడంపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికే అరెస్టు డ్రామా ఆడుతుందని, అరెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇందుకు భిన్నంగా వ్యూహం పన్నడంతో గులాబీ శ్రేణుల్లో కొంత అయోమయానికి గురవుతున్నారని సమాచారం. లగుచెర్ల దాడి ఘటనలో కేటీఆర్ ని అర్ధరాత్రి వేళల్లోనే అరెస్టు చేస్తారనే అంచనాతో పార్టీ శ్రేణులు రాత్రి వేళల్లో జాగారం చేస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. మొదటి 2 రోజులు ఆయనను నిత్యం వెన్నంటి ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నేతలు ఉన్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంటి ఆవరణలోకి వచ్చి వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2వ రోజు కూడా పార్టీ నాయకులు నందినగర్ ఇంటికి వచ్చి జాగారం చేశారు. అరెస్టు చేసేందుకు పోలీసు యంత్రాంగం ఎప్పుడు వస్తుందంటూ తమకు తెలిసిన పోలీసు మిత్రులకు ఫోన్ చేసి మరీ తెలుసుకున్నారు. 3వ రోజు కూడా ఇదే తంతు కొనసాగింది. అయితే 3వ రోజు కూడా ఎక్కువగా నగర శివార ప్రాంతాలకు చెందిన నాయకులు వచ్చినట్లుగా సమాచారం.